పోలీసులు రాత్రి వరకు మమ్మల్ని ఎత్తి చెప్పకుండా పొద్దున్నే నిర్బంధం పెట్టడం చాలా ఘోరమైన ఇది. ఎంత నిరసన తెలిపినా ఇంత ఘనంగా ఉపాధి కలుపుతారంటే ఇలా ప్రభుత్వంలో ఉన్న మనం ఏ వ్యవస్థలో ఉన్నామనేది ఇలా అర్థమవుతుంది. బంధువులారా, ఇలా ఒక అడుగుతోటి మీరు వేసిన ఒక అడుగు ఇలా ఎంతమంది జీవితాలకు ఒక వెలుగునిస్తుంది, ఒక భరోసా ఇస్తుంది. ఇక భరోసా ఏంటంటే మనకంటే ఎంతమంది రెడ్డి బంధువులు పోరాడడానికి వీధి పోరాటానికి వచ్చినారు. ఇలా సభలుగా సమావేశాలు కాదు, వీధి పోరాటాలు కావాలి. 70 సంవత్సరాల నుంచి మౌనంగా భరించినాం. మన తాతలు భరించుడు, మన ముత్తాతలు భరించుడు, మన తల్లిదండ్రులు భరించుడు. ఇక మనమే భరిస్తాం. మనకు ఆ ఓపిక లేదు. వీధిలో పోరాడాలి, సాధించాలి. ఎందుకంటే రైతులం మనం, రైతు బిడ్డలం. ఒక గ్రామాన్ని వ్యవసాయం వృత్తిగా పరిశ్రమ లేనప్పుడు, ఈ పట్టణాలు లేనప్పుడు గ్రామాలను కాపాడింది రెడ్డిలు. రెడ్డి అంటే వ్యవసాయం, వ్యవసాయం అంటే రెడ్డి, రథ అంటే రెడ్డి. అలాంటి రైతు, అలాంటి రెడ్డి దాదాపు ఒక 15 కుటుంబాన్ని, 15 కులాలను కాపాడిన మనం ఆ జాతి నుంచి వచ్చినాం. ఇలా జాతి నుంచి అన్ని అనుభవించి అన్ని వివక్షలని ఎదుర్కొని నిలబడి, కానీ ఈ రోజు విద్యార్థులు, యువకులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీ అందరికీ తెలుసు, మీకు అన్ని తెలుసు. కానీ ఇలా మన వ్యవస్థల మన రాజకీయ నాయకులు మనకు కాపాడతలేరు, మన పాలకులు మనం కాపాడతలేరు, మన బంధువులు మనకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇది ఆరంభం. భవిష్యత్తులో ప్రతి గ్రామం చేరుకుంటాం, ప్రతి మండలం చేరుకుంటాం, ప్రతి జిల్లా చేరుకుంటాం. 10 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఈ 10 డిమాండ్లు సాధించే వరకు ఉద్యమానికి ఎక్కడ ఆపడం అయితే జరగదు. ఎందుకంటే ఇవాళ మనం చేస్తుంది మన భవిష్యత్ తరాలను కాపాడుకోనికి. ఇదేదో రాజకీయ పనుల కోసం కాదు, ఏదో సేనాభం కోసం కాదు. మన జాతి అస్తిత్వాన్ని మనం కోల్పోతున్న ఉనికిని కాపాడుకోనికి, మన ఐక్యతను చాటుకోనికి, మన విద్యార్థులను కాపాడుకోనికి, మన యువకులను కాపాడుకోనికి, మన రైతులను కాపాడుకోవడం. అందుకని అందరం నాయకులమే. బాధ్యత తీసుకుంటే అందరికి నాయకత్వం వహించాల్సిన ఒక వ్యవస్థ నిర్మించినాం. కాబట్టి దయచేసి మీరంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి రేపు భవిష్యత్తులో ఇచ్చే కార్యక్రమానికి మనము ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని ఒక 5-6 నెలల పాటు మనం ఏం చేయబోతున్నాం అనేది మనము ఇంతమంది ఇక్కడ వచ్చిన ఉన్నాము. మనము ఇంకొక 5-6 నెలలలో 17 గ్రామ్స్ లో 10 లక్షల మందితోటి ఓ దాని కార్యాచరణ ఒక 5-6 రోజులలో దాని కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రతి రెడ్డి కడపనొస్తాం, ప్రతి రెడ్డి ఇంటికి వస్తాం, వాళ్ళ బాధలు నేర్చుకుంటాం. ప్రభుత్వం మెడలు వంచైనా, రాజకీయ నాయకుల మెడలు వంచైనా, రాజకీయ వ్యవస్థల మెడలు వంచినైనా మనకు రావాల్సిన హక్కులు మనం సాధించుకుందాం. అన్ని వ్యవస్థలను కాపాడిన మనము ఇవాళ మనకి ఆదరణ లేక మనము వీధిన పడవలసి వచ్చింది. కానీ మనం పడిన వేసే కెరటాలం మనం. ఆ కెరటం రేపు భవిష్యత్తులో ఏ విధమైన సంచలనాత్మకమైన మార్పులు ఏం తీసుకొస్తుందో మనం చేసి చూపిద్దాం. ఈ రెడ్డి జాగృతి అనేది ఒక వ్యవస్థ, ఒక వ్యక్తితో నిర్మించింది కాదు. ఇక్కడ వ్యక్తుల కోసం, పదవుల కోసం పెట్టింది కాదు. ఓ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి, ఓ వ్యవస్థని మార్పు చేయడానికి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక తత్వంతో బతుకున్నాం. కాబట్టి అందరికీ న్యాయం చేసే విధంగా అందరినీ కలుపుకోవాలి, అన్ని వ్యవస్థలన్నీ కూడా తీసి అందరికీ మనకు న్యాయం దక్కే విధంగా ఈ వ్యవస్థ పోరాడుతుంది. ఈ వ్యవస్థ చేస్తున్న అనతి కాలంలో మీరు ఇచ్చిన మద్దతుతోటి ప్రతి ఒక్క బంధువు, ప్రతి ఒక్క పెద్ద ఆయన, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క రైతు ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వాళ్ళకు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే మేము ఒక పిలిపిచ్చాం, ఒక వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఒక పిలుపుకి ఇంతమంది తరలించారు. అదే మనం గ్రామం తిరిగితే, మండలం తిరిగితే, జిల్లా తిరిగితే, రాష్ట్రాలు తిరిగితే, నాకు తెలిసి భారతదేశంలో ఏ మైదానం కూడా సరిపోదు మన ఐక్యంగానికి. నేను
ఎన్నో జాతులను కాపాడిన వాళ్ళం. మమ్మల్ని అన్ని జాతులు హక్కున చేర్చుకుంటాయి. మా చరిత్ర ఏందో మా అన్ని జాతులకు తెలుసు. మేము ఎలాంటి సేవ చేసినామో అన్ని జాతులకు తెలుసు. ఈ దేశానికి తెలుసు, ఈ రాష్ట్రానికి తెలుసు. మేమేమి సామ్రాజ్యాలేనన్నాము, ఎలాంటి చరిత్ర మాకుండా తెలుసు. దయచేసి మమ్మల్ని మీరు ఉద్యమ రూపంలో తీసుకుపోయి మీరు అవస్థ పడద్దు. ఎందుకంటే మేము ఒక్కసారి బయలుదేరినామంటే వెనకడికి తెలంగాణ ఉద్యమంలో చూశారు 3 బలిదానాలు, ఎంతమంది రెడ్డిలు తెలంగాణ ఉద్యమంలో అంకురార్పణై తెలంగాణ సాధన చేసే వరకు మేము వెంకాడలేదు. అందుకని ప్రభుత్వంకి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ 10 డిమాండ్లను మీరు ప్రతి ఒక్క పార్టీ అయినా అని, ప్రతి రాజకీయ పార్టీ అయినా అని ఆ 10 డిమాండ్లను ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అవి న్యాయమైన డిమాండ్. మేము ఉన్న వాళ్ళకి అడుగుతలేము. పక్క చిక్కిన మా గ్రామీణ పైన రైతు కుటుంబాల నుంచి వచ్చి ప్రైవేట్ ఉద్యోగులు చేస్తూ ఇతర వ్యాపారాలు చేస్తున్న కుటుంబాలకు అడుగుతున్నారు. మా న్యాయమైన డిమాండ్ కాబట్టి మీరు కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, మా కులవృత్తే వ్యవసాయం కాబట్టి మేము కూడా మా వ్యవసాయం కావాల్సిన అన్ని సదుపాయాలు కోరుతాం. ఎందుకంటే మీరు కొంతమందికి ఈ మధ్యన కొన్ని పథకాలు ఇస్తున్నారు. మా పథకాల డిమాండ్ త్వరలో చెప్తాం. ఎందుకంటే మా వృత్తి వ్యవసాయం, ఆ వ్యవసాయం మీద నిలబడతాం. ఆ వ్యవసాయానికి మీరు ఏం చేస్తారో కూడా తెలిపాలి. అవసరమైతే రైతుకే రిజర్వేషన్ ఇవ్వాల్సిన ఒక ప్రధాన కుల మతాలకు అతీతంగా ప్రభుత్వాలు సంక్షేమం చేయాలి. కొన్ని కులాలకి, కొన్ని వర్గాలకి సంక్షేమం చేస్తే మాలోని ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎక్కడికి పోవాలి. అందుకనే దయచేసి బంధువులారా, ప్రతి పిలుపుకు మీరు స్పందించి సభలు నిర్వహించుకొని మన ఎంకల విద్యార్థులు ఎంతమంది నష్టపోతున్నారో మాకు తెలుసు. ఆ లక్షలు, ఆ కోట్లతోటి దాదాపు 10,000 మంది విద్యార్థుల భవితూ మనం కాపాడుకోవటం. కానీ ఒక పిలుపుతోటి, ఒక సామాజిక పిలుపుతోటి, ఇచ్చి పిలుపుతోటి, ఒక 10,000 ఖర్చులతో, 10,000 రూపాయల ఖర్చు ఈ ఉద్యమాన్ని ఇంతవరకు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఒక 10 లక్షల ఖర్చు చేసి 10 లక్షల మందిని తరలించే ఉద్యమాన్ని తీసుకొస్తాం.